గాయస్, ఇది చేతికి బ్లడ్ ఏంటి అని చూస్తున్నారా? అక్కడ రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద యాక్సిడెంట్ అయితే కింద టీ తాగుతా ఉన్నా, పోయి చూసేసి వచ్చిన. చెయ్యి, ఆ యాక్సిడెంట్ అయిన చెయ్యిని ఇట్లా పైకి పట్టుకుండే, అందుకని నా చేతికి కూడా బ్లడ్ అంటే ఫింగర్ కట్ అయింది చిన్న. మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. ఆ నుంచి గోల్డెన్ టెంపుల్, అంటే మన హోటల్ నుంచి గోల్డెన్ టెంపుల్కి పోతున్నాము. ఇందాక యాక్సిడెంట్ గురించి చెప్పలేదు కదా, నేను కింద టీ తాగుతుంటే పెద్దగా సౌండ్ వస్తే ఏమైందా అని చెప్పి వెళ్ళిన. యాక్సిడెంట్ కారు పోయి డివైడర్ గుద్దుకుంది. బైక్ అయినా బాగానే ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఈయననేమో ఓవర్టేక్ చేసిందని చెప్పి ఇట్లా సైడ్కి పోతే డివైడర్ గుద్దుకుండు. మరి ఏమైందో, ఫింగర్ అయితే డ్యామేజ్ అయింది, అంటే చిన్న కట్ అయింది. బ్లడ్ అయితే బాగా బ్లీడ్ అవుతూ ఉండే. హ్యాండ్ ఇట్లా పైకి పట్టుకొని ఉండే ఇందాక కొంచెం. అంబులెన్స్ ఫోన్ చేసారు, పోలీస్ వాళ్ళకి కాల్ చేసారు, వాళ్ళు వచ్చారు. బైక్ అయినా కూడా మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చిండు ఏమైందా అని. ఏం కాలేదు, పోలీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మనం అయితే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ పోతున్నాం, మన నుంచి వాఘా బోర్డర్ పోతున్నాం. నిన్న ఆల్రెడీ బయట మొత్తం చూసేసినాం కదా గోల్డెన్ టెంపుల్, మళ్ళీ ఎందుకని చెప్పి డైరెక్ట్గా గోల్డెన్ టెంపుల్ లోపల వీడియో మరీ లెంత్ అయిపోతుంది, తక్కువ చేయడానికి కోసం. నాకైతే గోల్డెన్ టెంపుల్ మార్నింగ్ కన్నా నైటే మంచిగా కనిపించింది, మంచిగా చూడడానికి కలర్ఫుల్గా. మార్నింగ్ ఏమంత అట్రాక్టివ్ ఏం లేదు. ఎవరన్నా వచ్చే వాళ్ళంటే నైట్ టైం వస్తేనే బెస్ట్ గోల్డెన్ టెంపుల్ విజిట్కి. ఇక్కడ ప్లేట్స్ ఇస్తే అక్కడ నుంచి అట్లా వాళ్ళందరూ మొత్తం వేస్ట్ అంతా పడేసి ప్లేట్స్ మాత్రం అట్లా ఇచ్చేస్తున్నాము. సౌండ్ మాత్రం ఘోరం వస్తుంది. ఇదంతా క్లీనింగ్ సెక్షన్. ఇదంతా వెజిటేబుల్స్ కట్టింగ్ సెక్షన్, ప్రిపేరింగ్. వాటర్ అయితే నైట్ మస్తు క్లీన్గా అనిపించింది, పొద్దున చూస్తేనేమో ఇట్లున్నాయి. కానీ ఈ ఏరియా మాత్రమే, ఈ ఫిష్ ఉన్న ఏరియా, గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయి లోపల, ఈ ఏరియా మాత్రమే అట్లున్నాయి. వెనకల సైడ్ మొత్తం ఫ్రెష్గానే ఉన్నాయి వాటర్. మరి వచ్చే వాళ్ళు ఏమన్నా ఫుడ్ వేయడం వల్ల అట్లా అవుతుందేమో వాటర్. ఇక్కడనే వెనకాల మాత్రం క్లీన్గానే ఉన్నాయి వాటర్. చాలా పెద్దగా ఉన్నాయి ఫిషెస్ అయితే. వాటర్లో ఎన్ని ఉన్నాయో ఫిషెస్, మనకైతే మస్తుగా అనిపించినాయి. ఫుడ్ అయితే తినేసినాం మార్నింగ్ కూడా. ఇక వెళ్ళిపోవడమే. మార్నింగ్ అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది అనుకోండి. ఇక నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. అయితే చూసేసినాం ఫస్ట్. మార్నింగ్ వైపు అయిపోయినాయి. గోల్డెన్ టెంపుల్ చూసేసి ఇప్పుడు మనం బయటికి వస్తున్నాం. అంటే వాఘా బార్డర్ ఆడ యాక్చువల్గా అయితే 5:30కి అట్లా స్టార్ట్ అవుతుంది అట్లా. కాకపోతే మనం ముందెళ్ళి లైన్లో నించొని ఉండాలి. అంటే నాకు కూడా సరిగ్గా తెలియదు. ఆడికి వెళ్ళిన తర్వాత చూస్తా. అయితే తొందరగా వెళ్తే తొందరగా మంచి సీటు, మంచిగా ప్లేస్ చూసుకొని కూర్చోవచ్చు అని చెప్పి తెలుసు, నాకు తెలిసినంత. అటు పోయి చూసేసుకోవచ్చు. నేను నిన్న వీడియోలో చెప్పిన కదా పంజాబ్కి చాలా హిస్టరీ ఉందని. అన్నీ చెప్దామంటే ఈ వీడియోలో కుదరదు, చాలా ఉన్నాయి. నేను చిన్న పాయింట్ చెప్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో వాటి గురించి కొడితే ఆటోమేటిక్గా స్టోరీస్ అంతా వచ్చేస్తాయి. నాకు తెలిసింది బ్రీఫ్గా చెప్తా. పంజాబ్లో సిక్కిజము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 500 years క్రితం స్టార్ట్ అయిందంట. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న పంజాబ్లో స్టార్ట్ అయింది సిక్కిజము 500 years
నాకు గురించి చెప్తే చాలా స్టోరీసే ఉంటాయి. యూట్యూబ్లో కొట్టండి గురు నానక్ సిక్ ఫౌండర్ అని వచ్చేస్తుంది అతని డీటెయిల్స్ అన్నీ. గురు నానక్ జన్మించిన స్థలము పాకిస్తాన్లో ఉంటుందంట. నాకు తెలియదు, మేము ఫ్యాక్స్లో ఎప్పుడో చదివిండే. మ్యానిపులేట్ చేసేసి వీళ్ళని వాళ్ళ సైడ్ అంటే ఏ మన పంజాబ్ ఏరియాని పాకిస్తాన్ ఆక్యుపై చేయడానికి వాళ్ళ కుట్రాది. సో మధ్యలో పావులను ఎవరు చేసిరంటే మన పంజాబ్లో ఉన్న సిక్కులను. పాపం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని అది అన్నీ చెప్పి మ్యానిపులేట్ చేసేసి. సో ఇక సరే వాళ్ళన్నది కరెక్ట్ అది ఇది అని చెప్పి వాళ్ళు ఓకే. చంపేసి వాళ్ళు పారిపోలేదు, దొరికిపోయారు. అంటే వాళ్ళే రెడ్ హ్యాండెడ్గా ఒప్పుకున్నారు నేనే చంపినామని. ఎక్కడికి పారిపోకుండా అక్కడనే చంపేసి దొరికిపోయారు, పారిపోలేదు మళ్ళీ. ఇది మనకు తెలిసిన బ్రీఫ్ స్టోరీ. ఇంకా డీప్గా తెలవాలంటే ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పి కొడితే మస్తుగా వస్తాయి వీడియోలు. మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని నేను ఇది ఆపేస్తున్నా. పంజాబ్ గురించి నాకు తెలిసింది ఇది. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చూస్తాను. వీళ్ళేమో సైడ్కి తీసేయమంటున్నారు, ముంగట పార్కింగ్ లేదంటున్నారు. నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూసేసి వచ్చిన, చాలా వీడియోస్ చూసిన, దాంట్లో ఇట్లనే చేస్తారు, ముంగట పార్కింగ్ ఉంటుంది అని చెప్పారు.
మీరు కూడా మోసపోకండి. ఆ సైడ్కి రాసేసి ఒకటేసారి రమ్మని చెప్పేసి డైరెక్ట్ పెయింట్ పూసేస్తారు, ఇండియన్ ఫ్లాగ్ పైసలు అంటారు. ఇక్కడ పార్కింగ్ లోపల పార్కింగ్ లేదంటారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా నువ్వు పారా అని చెప్పేసి మా వాడు కొత్తగా మొత్తం ఆడెట్టు రమ్మంటే అటు పోతున్నాను. నేను ఆర్మీ వాళ్ళు ఆగమంటేనే ఆగురా, ఇక ఎవరు ఆగమన్నా ఆగకు, గమ్మున లోపలికి వెళ్ళిపోవాలన్న అందరూ మీద పడిపోతారు ఒకటేసారి. నా స్టేట్ అసలు ఎవరు గుర్తుపడతలేరు. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ గుర్తుపడతారు, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఎవరు గుర్తుపడతలేరు. మన టీఎస్ ఉండేసరికి తమిళనాడు అయ్యా. ఆర్మీ వాళ్ళు చూపిస్తారు డైరెక్షన్ ఎటు పోవాలో. పార్కింగ్కి అటు సైడ్ వెళ్ళిపోండి, పార్కింగ్ టికెట్ ఉంటుంది తీసేసుకోండి. జలియన్ వాలా బాగానే ఉంటుంది సెరమోనీ. అది కూడా ఒకసారి వెళ్ళి చూసేసి రండి, ఒకవేళ ఎవరన్నా వస్తే చూడ్డానికి అమృత్సర్కి. నేనైతే పోలేదు, ఒకసారి వెళ్ళాలనుకున్నా, నాకు టైం దొరకలేదు. మీకు వీలైతే ఒకసారి వెళ్ళేసి రండి. మ్యాక్సిమం ఎవరు వచ్చినా సరే మనకి గోల్డెన్ టెంపుల్ వాఘా బార్డర్ చూసుకొని రిటర్న్ అయిపోతారు. ఒకసారి జలియన్ వాలా బాగ్ కూడా చూసి రండి ఒకవేళ వెళ్తే. నాకు టైం లేకుండే, సో అందుకని నాకు కుదరదు. గణేష్ గారు ఫీల్ అయ్యిండు. ఆర్మీ అన్ననేమో ఏమన్నాడు, ఇక్కడనే ఉండి అన్ని వీడియో తీసుకొని పో అని అన్నాడు హిందీలో. ఆయనకి గణేశానికి ఏమన్నాడు అర్థం కాక అలిగిండు. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఏం అనలేదురా అంటే ఏమో అన్నాడు రా, నువ్వు నాకేం ఫోన్ ఇవ్వకు, నేనేం వీడియోలు తీయను, నువ్వే తీసుకో, ఏమైనా చేసుకో అని నాకు చేతికి ఇచ్చేసింది. ఇక హట్ అయిండు. మనకు ముందుగా అనిపించే ఆ వైట్ బిల్డింగ్ లోపల నుంచి వెళ్ళాలంట. ఇండియా పాకిస్తాన్ బార్డర్ అనుకుంటా ఆ ఫెన్సింగ్. అక్కడ ఆర్మీ వాళ్ళ లైన్గా డిస్టెన్స్ వైజ్గా నించొని ఉన్నారు. లోపలికి అయితే వచ్చేసినాం. సీట్ చూద్దామంటే అంత తొందరగా వచ్చిన సీట్స్ అయితే దొరకలేదు. ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకొని అయితే కూర్చున్నాము. చూడండి, ఎంజాయ్ చేయండి. మొత్తం స్టేడియం అయితే మొత్తం నిండిపోయింది. అటు సైడ్ మాత్రం ఎవరు లేరు, వస్తారేమో చూడాలి మరి. నేను చాలా వీడియో చూసినా అప్పుడు కూడా ఎవరు లేరు పాకిస్తాన్ అటు సైడు వాళ్ళ గ్రౌండ్లో. మన గ్రౌండ్లో అయితే మొత్తం నిండిపోయారు. మొత్తం అందరూ ఒకటేసారి ఒకటే రిధంలో అరుస్తున్నాము. నా గొంతు కూడా బాగానే రాసుకుపోయింది అరిసి ఆయన యాక్షన్ తోటి. సౌండ్ సరిపోలేదు, ఇంకా 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 సౌండ్ సరిపోలేదు ఇంకా అని చెప్పి మన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు అరవమని గట్టిగా. అట్టారి వాఘా బార్డర్ టైమింగ్స్ వచ్చేసి మనకి 5:35కి అట్లా స్టార్ట్ అవుతుంది. 6:30 కల్లా అయిపోతుంది. మనము రావాలనుకుంటే అట్టారి వాఘా బార్డర్కి మీరు మ్యాక్సిమం 2-3 అట్లా వచ్చేస్తే వాళ్ళు తొందరనే పంపిస్తాను. కానీ నేను లైన్ల నుంచి లోపలికి వచ్చేసరికి అదే టైం అయింది, 4:35 అట్లా. సో మీరు తొందరగా వచ్చి అలా లైన్లో ఉంటే మీకు కనీసం నేను నించున్న అట్లాంటి ప్లేస్ అయినా సెట్ అవుతుంది. లేకపోతే ఏం లేదు, మీరు ఏ కొనాకో పోయి చూడాలి. సో వీలైనంత వరకు తొందరగా వచ్చి టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ప్రతిరోజు ఉంటుంది మనకి పరేడ్. సో రావచ్చు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే. టైంపాస్ అయితే మస్తు అవుతుంది. ఎటు చూసినా మొత్తం స్టేడియం మొత్తం నిండిపోతుంది మనకి. ఇండియా పాకిస్తాన్ బార్డర్. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ పంజాబ్. ఇంత దూరం వచ్చినాము బైక్ మీద. ఫీలింగ్ క్రేజీ. ఫస్ట్ అయితే చిన్నపిల్లలు, ఇంకా ఎవరెవరో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ అటు కింది నుంచి లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి ఆ బార్డర్ దాకా పోతలేరు, కొంచెం ముందే ఆపేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. छोटी बच्ची पावली पटेल, वडोदरा गुजरात, अगर मेरी आवाज
ఇక్కడ ఎవరైనా మిస్ అయితే వాళ్ళ పేరు చెప్పి ఆర్మీ వాళ్ళు పిలుస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా వస్తే, ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మిస్ అయిపోతే వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు మైక్లో చెప్తారు. అక్కడికి వస్తే వాళ్ళు మనం కలుసుకోవచ్చు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆర్మీ వాళ్ళ హెల్ప్ ఎప్పుడు ఉంటుంది మనకి. సో ఏదైనా ప్రాబ్లం వస్తే పోయి ఆర్మీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు చేయగలిగితే మ్యాక్సిమం మన వాళ్ళు చేస్తారు. పాకిస్తాన్ ఫ్లాగ్, మన ఫ్లాగ్ ఏమైందో మరి, వెనకాల అయితే దించేసి ఉంది, అందుకే తీయలేదు. పోల్ అయితే ఉంది మన మన సైడ్ కూడా. ఏమన్నా రిపేర్ ఉండేనేమో అందుకని పోల్ రిపేర్ ఉన్నట్టుంది, ఫ్లాగ్ ఎగరేయలేదు. పాకిస్తాన్ వాళ్ళదైతే ఎగరేస్తుంది. ఆంటీ వాళ్ళనేమో కూర్చోమంటున్నారు. పాపం వాళ్ళు ముసలి వాళ్ళు కదా, కూర్చోలేకపోతున్నారు. నించుంటేనేమో వెనకాల వాళ్ళు అరుస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి బాధలన్నీ పడాల్సి వస్తుంది. కొంచెం ముందు వస్తే ఏదో ఒక సీట్లో సెట్ అయిపోతారు. పెద్దవాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు కొంచెం ముందు వచ్చేస్తే సీట్ చూసుకొని కూర్చోవచ్చు. పరేడ్ అయితే అయిపోయింది. ఇక మనం రూమ్కి వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళిపోతున్నారు. అయితే రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు వాఘా బార్డర్ నుంచి ఇక డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి ఏమైనా తినేసి పండుకుందాం. ఇక రేపు రైడ్ స్టార్ట్ అవుతుంది మనకి శ్రీనగర్. మన దగ్గర కూడా ఉంది ఫ్యాట్ బైసైకిల్. ఆర్మీ అన్నది ఒకతుండు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్, మనం కూడా బక్క అయిపోవాలి. శ్రీమంతుడు. ఇక్కడైతే NH1 అని ఒక బోర్డు అయితే చూసిన. మనకు ఒక రైడర్ అయితే కనిపించిండు, రఘు విశ్వ అంట. అతను కూడా లేలా దక్కే అంట. సో KTM అయినది బైక్, మనది ఎన్ఫీల్డ్.
వాళ్ళు ఎక్కడో రూమ్ తీసుకున్నారంట. రేపు వాళ్ళతో కలిసి మనము రైడ్ చేస్తాం. ఇందాక నేను వెనకాల మాట్లాడినా, వాళ్ళే వచ్చి పలకరించారు. బ్రో మీరు టీఎస్ నెంబర్ ప్లేట్ చూసి వచ్చిన తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు. సో ఇప్పుడు మనం ఏపీ, టీఎస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరం కలిసిపోతున్నాం లదాఖ్ రైడ్కి రేపటి నుంచి. ఇదే ఇండియా పాకిస్తాన్కి లాస్ట్, మన ఇండియా నుంచి పాకిస్తాన్కి పోయే లాస్ట్ టోల్ గేట్. పంజాబ్ నుంచి ఇటు వాఘా బార్డర్కి పోయే దారిలో ఉన్న లాస్ట్ టోల్ గేట్. ఇంకా ఇది దాటిన తర్వాత టోల్ గేట్ ఉండదు. ఓకే డార్లింగ్స్, ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్ బాయ్.